హాయ్ అండి. అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా విషయానికి వస్తే 'పెద్ది' మూవీ అంటే రామ్ చరణ్ చేస్తున్న 'పెద్ది' మూవీ యాక్చువల్‌గా ఇదైతే హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ వచ్చి ఒక ప్యూర్ విలేజ్ అనమాట. విలేజ్ స్టోరీ ప్లస్ ఒక స్పోర్ట్స్ డ్రామా. స్పోర్ట్స్ అంటే ముఖ్యంగా క్రికెట్ అనమాట. క్రికెట్ అంటే దాని మీద బేస్ చేసుకున్న ఒక ఎమోషనల్ స్టోరీ అనమాట. అది ఒక డ్రామా లాంటిది. సో, ఈ స్టోరీ అయితే ఒక పీరియాడిక్ మూవీ అనేది చెప్పొచ్చు. పీరియాడిక్ మూవీ అంటే 1980 ఆ కాలం నాటి మూవీ అనమాట ఇది. అప్పుడు జరిగిన కొన్ని సన్నివేశాలను బేస్ చేసుకొని ఈ సినిమాని అయితే తెరకెక్కిస్తున్నారు. ఇదైతే చాలా భారీ మూవీ అనమాట. భారీ మూవీ, పాన్ ఇండియా మూవీ కూడా. భారీ బడ్జెట్ దీన్ని. దాదాపు ఇది 200 కోట్లతో అంచనా అనమాట. 200 కోట్లు పెట్టి ఈ సినిమాని నిర్మిస్తున్నారని. కాకపోతే ఒక విషయం ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ సినిమా అయితే విజయనగరం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సినిమా ఈ కథ అంతా నడుస్తుంది. కాబట్టి చాలా మంది ఈ సినిమాలో నటులు కూడా విజయనగరం స్లాంగ్ మాట్లాడే వాళ్ళనే ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు. ఎందుకంటే ప్యూర్‌గా విలేజ్‌లో జరిగే స్టోరీ కాబట్టి, ఆ నేటివిటీకి తగ్గట్టుగా ఆ స్లాంగ్ అవంతా పక్కగా ఉండాలని చెప్పి మోస్ట్‌లీ ఆడిషన్ జరిగేటప్పుడు కూడా విజయనగరం ఆ సరౌండింగ్‌లో ఉన్న వాళ్ళని మాత్రమే ఎక్కువగా తీసుకున్నారు. సో, కాబట్టి ఇప్పుడు ఈ సినిమాని విజయనగరంలో అయితే చేయాలి. విజయనగరంలో ఆ కొన్ని పల్లెటూర్లలో ఆ సరౌండింగ్‌లో చేయాలనమాట. సో, కాకపోతే ఈ సినిమాని విజయనగరం సరౌండింగ్‌లో చేయాలంటే, ఆ విలేజ్‌లో చేయాలంటే కొంచెం ఇబ్బందనమాట. అంటే మనకు తగినట్టుగా ఎంత ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు ఆ విజయనగరంలోనే మనకు తగినట్టుగా చేయాలంటే విలేజర్స్‌లు కానీ అక్కడున్న ప్రజలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం అనమాట. అందుకని